సార్ సార్ నా వాయిస్ వినపడుతుందండి? రెస్పాన్స్ అవ్వండి. ఓకే సార్. లాస్ట్ వీక్ మనం ప్లాన్ చెప్పుకున్నాం. మళ్ళీ సేమ్ అదే ప్లాన్ మళ్ళీ పూర్తిగా మొత్తం అన్ని క్యాడర్స్ కూడా మనం చెప్పుకుందాం ఈరోజు. అందరూ మీ దగ్గర పెన్ను, పుస్తకం ఉంటే గనక తీసుకొని జస్ట్ మీరు దాన్ని రాసుకున్న ప్రయత్నం చేయండి. ఎందుకంటే మార్కెట్‌లోకెళ్ళేటప్పుడు మనం ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతే గనక వాళ్ళ ఈ కెరీర్ ఏంటనేది చూడడం వల్ల కొంతమంది జాయిన్ అవ్వకపోవచ్చు. ప్లాన్ పూర్తిగా మీకు అర్థమైతే గనక 100% మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు బయట మార్కెట్‌లోకెళ్ళినప్పుడు. అందుకేంటంటే ప్రొడక్ట్ చెప్పగలుగుతున్నారు, కంపెనీ గురించి చెప్పగలుగుతున్నారు. కానీ ప్లాన్ అనేది చాలా మందికి చెప్పలేరు కాబట్టి, ఈ ప్లాన్ రెగ్యులర్‌గా మనం జూమ్‌లో దీన్ని ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే గనక ఇంకా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఒకసారి మీ అందరూ కూడా వీలుంటే మీ దగ్గర పెన్ను, పుస్తకం తీసుకోండి. ఓకే. యాహ్! సార్ వాయిస్ వినపట్లేదా నాది? వినిపిస్తుంది సార్. ఎస్ సార్, క్లియర్ సార్. రెస్పాన్స్ అవ్వట్లేదు మరి లీడర్స్. రెస్పాన్స్ అవ్వండి ప్లీజ్. క్లియర్ సార్. రెడీ సార్, రెడీ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. డాక్టర్ రవి గారు, అది ఒకసారి ప్లాన్ పేపర్ ఒకసారి పైన స్క్రీన్ షేర్ అయింది. వినిపిస్తుంది సార్. ఓకే అమ్మ, ఓకే రైట్. సార్ రవి గారు, డాక్టర్ రవి గారు, ప్లాన్ పేపర్ ఒకసారి స్క్రీన్ మీద స్క్రీన్ చేయండి సార్. ఓకే లీడర్స్, చూడండి సార్, ప్లాన్ పేపర్ ఐడియా ఉంది కదా, అందరి దగ్గర ఉందా? ఓకే సార్. సార్ ఉంది సార్. ఓకే. మన జైసూర్య కంపెనీ దాదాపు ఏంటంటే ఈ ప్లాన్ అనేది దాదాపు 150 కంపెనీలు ప్లాన్‌ను స్టడీ చేసి ఈ ప్లాన్‌లో తీసుకోవడం జరిగింది. అంటే బయట మార్కెట్‌లో ఉన్న కంపెనీలన్నీ కూడా వాళ్ళ యొక్క స్వార్థాలతోటి, వాళ్ళ యొక్క ఇదితోటి ప్లాన్‌లు అన్నీ రావటం జరిగింది. కానీ మనం ఏంటంటే ఇక్కడ ఫ్లెక్సిబుల్ ప్లాన్, హైబ్రిడ్ ప్లాన్ అనేది మనం తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫస్ట్‌గా మనకిక్కడ ఒక సూట్ ఏసుకొని మొత్తం అందరూ కూర్చున్నారు కదా! యెస్ ఆర్ నో? ఎస్ సార్. సార్. అంటే మన కంపెనీలో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా బిజినెస్ మ్యాన్ లాగా ఉండాలి. ఒక ఇన్‌కమ్ సోర్సెస్‌లో మంచి ముందుగా ఉండాలని చెప్పని ఒక మీటింగ్ పెడితే సూట్‌లేసుకొని రావాలని చెప్పి మనం కోర్ క్యాంటీన్ మెంబర్స్ అందరికి కూడా మనం సూట్‌లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా 100 మందికి మనం కోర్ కమిటీ ఏర్పాటు చేసి అలాంటి బిజినెస్ మ్యాన్‌లని మనం తయారు చేయాలని, ఎక్కువ మందిని మనం ఇందులో ఒక ఎర్నర్స్‌గా తయారు చేయాలని కాన్సెప్ట్ తోటి మనం ఈ ప్లాన్ తయారు చేయడం జరిగింది. సరే అది సార్ చూడండి సార్ ఒకసారి. నెక్స్ట్ ఈ పక్కన చూసారు సార్, ఈ పక్కనండి విల్లా సార్, డూప్లెక్స్ విల్లా సార్. ఏమున్నాయి? డూప్లెక్స్ విల్లా ఉంది సార్. డూప్లెక్స్ విల్లా కారు. కింద డౌన్‌లో కారు. కార్ సార్.
కారు. కనిపిస్తుందండి అందరికి? అంటే మన కనిపిస్తుంది. జైపూర్ ఫ్యామిలీలో అందరూ కూడా మంచి హౌసు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్, అలాగే మంచి లగ్జరీ కారు. అందరికి ఇదే కదా కావాల్సింది. అవును. ఎస్ సార్. ఆ విధంగా మనం ఈ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఈ ప్లాన్ ఈరోజు మొత్తం పూర్తిగా అన్ని క్యాడర్స్ కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. దయచేసి టైం కొద్దిగా ఎక్కువైనా అందరూ కూడా రిమూవ్ అవ్వకుండా మొత్తం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే బయట మార్కెట్‌లోకి మన ప్లాన్ చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఇది చెప్పడం చాలా డెడ్ ఈజీ. ఒకసారి గనక మీరు దీన్ని అవగాహన చేసుకొని ఒక 10 సార్లు గనక మీరు దీన్ని రెక్టిఫై చేసుకొని రాసుకుంటే గనక ఇంకా ఈజీ ఉంటుంది. అయితే నేను మీకు అందరికీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే. ఓకే లేడీస్ రెడీయా? రెడీ సార్. ఓకే. థాంక్ యూ రెడీ సార్. సార్. రెడీ సార్. బయట మార్కెట్‌లోకి మన ప్లాన్‌కి ఏంటంటే చాలా కంపెనీలని డిస్కౌంట్ గాని అట్రాక్ట్ చేసి ఇది చేస్తా ఉంటారు. యెస్ ఆర్ నో? కానీ మనం ఇక్కడ ఏంటంటే కస్టమర్‌కి అంటే ట్రెడిషనల్ మార్కెట్‌కి మన ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌కి తేడా ఏంటంటే బయట మార్కెట్‌లో ఎంఆర్‌పీకి ఇస్తారు. ఎంఆర్‌పీ కొనుక్కుంటాం మనం. ప్లస్ కంపెనీ దగ్గర సార్ కొద్దిగా అన్‌మ్యూట్‌లో పెట్టుకోండి సార్. కొద్దిగా ప్లీజ్. డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ప్లాన్ కొద్దిగా డిస్టర్బ్ అవుద్ది. దయచేసి హోస్ట్ ఉన్నవాళ్ళు కొద్దిగా వాళ్ళని కొద్దిగా అన్‌మ్యూట్ సార్ దయచేసి కొద్దిగా అన్‌మ్యూట్‌లో పెట్టుకోండి ప్లీజ్. రామకృష్ణ గారు. మంత్రాలయం రామకృష్ణ గారు. సార్ది అన్మ్యూట్ అవ్వట్లేదు సార్. రామకృష్ణ గారు. దయచేసి అన్‌మ్యూట్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మధ్యలో డిస్టర్బ్ అవుతే కొద్దిగా ఇబ్బంది అని ఓకే. మనం ఈ ప్లాన్ ఏంటంటే చాలామంది నేను జాబ్ చేస్తా ఉన్నాను. లేకపోతే నాకు బిజినెస్ చేస్తున్నాను సార్. నాకు పార్ట్ టైమ్ చేసుకుంటానికి అవకాశం ఉంటదా? అది చేసుకోవచ్చా? అని చాలామంది అడుగుతూ ఉంటారు మనల్ని. ఈ ప్లాన్ అనేది ఎలాగైనా చేసుకోవచ్చండి. వాళ్ళ ఇష్టం. దీంట్లో మనం కండిషన్స్ అసలు ఎక్కడ పెట్టలేదు. ఇది చేస్తే ఇది వచ్చుద్ది అనేది ఎక్కడ మనం దీన్ని ఎక్కడ కూడా పెట్టలేదు. అయితే ఏంటంటే సింగిల్ లెగ్‌లో చేసుకోవచ్చు. లేదా 4 లెగ్‌లో చేసుకోవచ్చు. ఎట్లైనా చేసుకోవచ్చు. మన ఇష్టం అది. అయితే మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ మార్కెట్‌లో చాలామంది ఏంటంటే ఆహ్, కంపెనీ దగ్గర తయారు వస్తువుని ఎంఆర్‌పీకి ఇస్తా ఉంటారు. కానీ మనం ఏంటంటే ఇక్కడ కంపెనీ దగ్గర తయారైన వస్తువుని డైరెక్ట్‌గా కన్స్యూమర్స్‌కి ఇచ్చేస్తా ఉన్నాం. అంటే మధ్యలో డీలరు, సబ్ డీలరు, డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఉండరు. ఈ వస్తువు అంటే మధ్యలో డీలరు, డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఉండరు కాబట్టి డైరెక్ట్‌గా మనకు వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే కస్టమర్‌కి 20-30% మనం డిస్కౌంట్ ఇస్తా ఉన్నాం. ఇందులో ఫస్ట్ 11 రకాల్లో 20-30% డిస్కౌంటు. ఇది క్లియరా సార్? క్లియర్ సార్. క్లియర్. మనం కస్టమర్‌కి మనం ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్‌గా 20-30% ఎంఆర్‌పీ మీద డిస్కౌంట్ ఇస్తా ఉన్నాం. దాంతో పాటు మనం ఇంకోటి ఏం చేస్తున్నామంటే 10% ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తా ఉన్నాం. యెస్ ఆర్ నో? ఎస్ సార్. ఇది క్లియరా? సార్. ఎస్ సార్. ఎందుకు అడుగుతున్నానంటే మిమ్మల్ని కొద్దిగా క్లారిటీగా అడిగి తెలుసుకోవడం వల్ల ఏంటంటే నేను మీకు అర్థమై చెప్తున్నానా? మీకు దాన్ని క్యాచ్ చేయగలుగుతున్నారని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. దయచేసి మీ అందరూ కూడా రెస్పాన్స్ అవ్వండి. అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయండి. మాక్సిమం మీ అందరికీ అర్థమయ్యేటట్టే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. 100% కొంతగా నేర్చుకుంటే ఒకసారి రాకపోయినా మనం రిపీట్ దీన్ని మనం చెప్పుకుంటా ఉంటే గనక 100% అందరికీ వచ్చేస్తది. మెయిన్ ఏంటంటే మీ ఇందులో ఉన్న 80 మందికి కూడా 100% దీన్ని చెప్పే విధంగా నేను ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. రైట్. ఓకే సార్.
డిస్కౌంట్ ఇచ్చాము. సెకండ్ ఏంటంటే కొనుక్కున్న వ్యక్తికి మనం క్యాష్ బ్యాక్ కూడా ఇస్తా ఉన్నాం. ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తా ఉన్నాము, డిస్కౌంట్ ఇస్తున్నాము, ప్లస్ క్యాష్ బ్యాక్ కూడా మనం 4% కొనుక్కున్న దాని మీద మనం డివిస్ మీద ఇస్తా ఉన్నాం. ఇది క్లియరా సార్? ఇది ఇక్కడ వరకు మీకు అర్థమైందా? ఓకే సార్. ఓకే రైట్. సెకండ్ మూడోది రెఫరల్ బోనస్. రెఫరల్ బోనస్ అంటే ఏంటి సార్? మనం గూగుల్ రిఫర్ చేస్తే దాని మీద వచ్చే కమిషన్. ఎస్, రెఫరల్ బోనస్ అంటే కనుక 20% మనం ఇస్తా ఉన్నాం. అంటే మీరు కొనిపించిన దాని మీద వాళ్ళ బీవీస్ మీద మీకు ఎవరైతే రెఫరల్ చేస్తారో మీకు నచ్చిన ప్రోడక్ట్ని వాడుకుని ఎవరైతే మీరు రిఫరల్ చేస్తారో వారికి మనం 20% ఇస్తా ఉన్నాం రిఫరల్ బోనస్. ఓకే, ఇది క్లియరా ఇక్కడ వరకు? క్లియర్ సార్. నెక్స్ట్ సెకండ్ ఇంకా ఫోర్త్ ఇన్కమ్ టీమ్ బిల్డింగ్ బోనస్. సార్ అది స్క్రీన్ షేర్ చేయండి సార్, తీసేయండి సార్ ఇంకా గురుగారు. మీరు ఫస్ట్ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే టీం ద్వారాగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఇద్దరం జాయిన్ చేసుకుని ఇద్దరు రిఫరల్ చేసిన తర్వాత ఇది మళ్ళీ మీకు నేను రెట్టిగా మళ్ళీ లాస్ట్ వీక్ చెప్పాము, మళ్ళీ నేను చెప్తా ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా ఆల్రెడీ రాసుకోండి, ఆహ్వానించి స్క్రీన్ షేర్ చేసుకోండి, స్క్రీన్ షార్ట్ చేసుకోండి. 25,000 2,500 బీవీ మీ మ్యాచ్ చేసుకుంటే అంటే పాత 5,000 బిజినెస్ అయితే కనుక మీకు ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఫస్ట్ కేటగిరీ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఏంటది? మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. చాలా కంపెనీలు ఏంటంటే ఒక క్యాడర్కి వెళ్ళాలంటే కనుక దాదాపు లక్షల్లో బిజినెస్ చేయవలసి ఉంటుంది. మనం ఏంటంటే మీకు హైబ్రిడ్ ప్లాన్ కాబట్టి ఎర్లీగా మీకు ఇన్కమ్ రావాలనే కాన్సెప్ట్ తోటి మేము ఏం చేసామంటే చిన్న టార్గెట్ అనమాట, పెద్ద టార్గెట్ కాదు. 5,000 బిజినెస్ అయితే అంటే బీవీ మనం 50% బీవీ ఇస్తా ఉన్నాం. ఏంటండి 50% మనం బీవీ ఇస్తా ఉన్నాం. బయట మార్కెట్లో చాలా కంపెనీలు ఏంటంటే చాలా తక్కువ బీవీస్ ఇస్తూ ఉంటారు, కానీ మనం ఏంటంటే ఇక్కడ 50% బీవీ మనకి ఇచ్చేస్తా ఉన్నాం. 50% బీవీ అంటే ఆల్మోస్ట్ మనం చాలా మటుకు మనం చేసిన బిజినెస్ నుంచి మనకి బీవీ వచ్చిందంటే డబ్బులు మీకు 50% వెనక్కి వస్తూ ఉన్నాయి. దాంట్లో మీకు పర్సెంట్ బట్టి మీకు క్యాటర్ని బట్టి ఇక్కడ మనం ఇస్తూ ఉన్నాం. రైట్. అయితే ఏంటంటే మీరు ఎవరైతే ఇక్కడ చిన్న టార్గెట్ తోటి అచీవ్మెంట్ అయ్యారో వాళ్ళని ఫస్ట్గా మనం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోట్ చేసి వాళ్ళకి మనం చూడండి ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ అని 15% మనకి ఇస్తా ఉన్నాం. అంటే మీరు సెల్ఫ్ కొనుక్కున్నారు 4% క్యాష్ బ్యాక్ వచ్చింది. అలాగే రిఫరల్ బోనస్ అంటే మీరు జాయిన్ చేసిన వాళ్ళ మీద మీకు 20% కమిషన్ వచ్చింది. టీమ్ బిల్డింగ్ అంటే మీరు ఎప్పుడైతే మీ టీం ద్వారాగా ఈ పక్కన 500 ఈ పక్కన 500 బీవీ ఎప్పుడైతే మ్యాచ్ అయిందో మీరు కంపెనీ ఇచ్చే ప్లాన్లో ఇన్కమ్లో టీమ్ బిల్డింగ్ అనేది మీ 15% అనేది మేము ఇవ్వబోతున్నాం. ఇది ఇక్కడ క్లియర్ సార్? అర్థమైందా? అర్థమైంది సార్. క్లియర్ సార్. చాలా కంపెనీలు మీకు ఇక్కడ మనం ఒక 1,000 రూపాయలు కొంటే దాదాపు వాళ్ళు ఇచ్చే పీవీ ఎంత అంటే మీకు 30 పీవీ ఇస్తారు, కానీ మనం ఇక్కడ 50% ఇస్తున్నాం. అంటే మనం ఆల్మోస్ట్ మీకు మ్యాక్సిమం ఇక్కడ 15% టీమ్ బిల్డింగ్. అంటే ఎప్పుడైతే మీరు టీమ్ బిల్డ్ చేశారో అంటే టీమ్ని మీరు ఎక్స్ట్రా అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే టీం మీద వచ్చే ఇన్కమ్ కాబట్టి మనకి మ్యాన్ పవర్ ఎంత ఉంటే మీకు అన్ని డబ్బులు వస్తాయి. అంతండి, ఎక్కువ మ్యాన్ పవర్ ఉంటే మీకు డబ్బులు అన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ టీమ్ బిల్డింగ్ అనేది మీకు 15% ఇస్తుంది జరుగుతుంది. ఇది క్లియరా? ఫస్ట్ క్యాటర్ అర్థమైంది సార్? క్లియర్ సార్. క్లియర్ సార్. ఓకే. సెకండ్ సార్, ఇక్కడ సెకండ్ ఏంటంటే సెకండ్ మెట్టు ఎక్కాలంటే మీరు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోట్ అవ్వాలంటే మనం రెండో ప్రమోషను 10,000 బీవీ ఎవరైతే మ్యాచ్ చేస్తారో వాళ్ళకి మనం ఎడ్యుకేషన్ బోనస్ కూడా 10% ఇస్తా ఉన్నాం. అంటే మీరు సెకండ్ క్యాటర్కి ఆల్మోస్ట్ 4 ఇన్కమ్కి వచ్చేసారు. 4 ఇన్కమ్ అంటే చాలా మటుకు మీరు
మంచి సేవ్ అయినట్టే. అంటే సెల్ఫ్ పర్చేస్ బోనస్ అంటే చిన్న టార్గెట్. చాలా కంపెనీలు ఏంటంటే మనం ఈ సెకండ్ కేటర్‌కి వెళ్ళాలంటే గనక లక్షల్లో చేయాలి. ప్లస్ కంటిన్యూస్ సప్లై కంపల్సరీ ఉండుద్ది. వేరే వాళ్ళు మీరు జాయిన్ చేసి వాళ్ళని డైరెక్ట్‌గా మీరు చేస్తేనే మీకు ఇన్‌కమ్ వచ్చిద్ది. సెకండ్ మీరు ప్రమోట్ అవ్వాలి. ప్లస్ కిందోళ్ళని కూడా ప్రమోట్ చేస్తేనే మీ కేటర్‌కి రావాలని ఉంటది. కానీ ఇక్కడేంటంటే ఇక్కడ 10,000 మ్యాచ్ ఎవరిని చేసినా మీరు ఈ 4 లెగ్‌లు ఎక్కడ చేసినా మీరు ఆల్రెడీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ప్రమోట్ అవుతారు. దీనికి మనం ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే సెల్ఫ్ పర్చేస్ బోనస్ 4%, రెగ్యులర్‌గా ఇచ్చేదే. రిఫరల్ బోనస్ వచ్చి 20%. మీరు చేసిన ఎవరైతే రిఫరల్ చేస్తారో వాళ్ళ మీద మీకు 20%. టీమ్ బిల్డింగ్ ఇందాక చెప్పుకున్నట్టుగా మీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయినందుకు 15%. ప్లస్ దాంతో కలుపుకొని ఎడ్యుకేషన్ బోనస్ 10%. అంటే దాదాపు 4 ఇన్‌కమ్ మీకు ఎలిజిబుల్ అయ్యారు. ఏ కేటగిరీ తోటి? ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ తోటి. యెస్ ఆర్ నో? Yes, sir. ఓకే. అంటే మనం చిన్న టార్గెట్‌తోనే మనం ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోట్ అయ్యాం. దాదాపు 4 ఇన్‌కమ్‌కి మనం ఎలిజిబుల్ అయ్యాం. అంటే మీకు హైబ్రిడ్ ప్లాన్ కాబట్టి ఇక్కడ మీకు ఎర్లీగా ఇన్‌కమ్ ఇవ్వాలి కాబట్టి మేము పర్సెంటేజ్ కూడా మీకు ఎక్కువ పెట్టాం. అంటే చాలా కంపెనీలు 3 ఫస్ట్ నుంచి 3, 4 ఇట్లా 2, 1 అట్లా పెడతా ఉంటారు. కానీ మనం ఏంటంటే టీమ్ బిల్డింగ్ అంటే టీమ్ బిల్డ్ చేస్తారు కాబట్టి 100% మీకు మంచి ఇన్‌కమ్ రావాలంటే 15%. ప్లస్ ఎడ్యుకేషన్ బోనస్ అంటే చాలా మంది పిల్లలకి ఫీజు కట్టలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి మేము అది ఆలోచించి యాక్చువల్‌గా వేరే కంపెనీలో మీరు చూస్తే గనుక 2%, 3%, 5% ఉంది. కానీ మనం ఏంటంటే ఎక్కువ పెట్టాం. 10% పెట్టాం మీకు. అంటే 10% మీకు ఇవ్వాలని, పిల్లల్ని బాగా చదివించుకోవాలని, మన కంపెనీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అందరూ కూడా మంచి హ్యాపీగా ఉండాలనే కాన్సెప్ట్ తోటే ఈ 10% అని పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా మంది ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతా ఉన్నారు. వాళ్ళకి మనం ఎడ్యుకేషన్ బోనస్ చిన్న టార్గెట్‌తో ఇవ్వాలని చెప్పని 10,000 బీఈకి మనం ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ప్రమోట్ చేసి ఎడ్యుకేషన్ బోనస్ 10% ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం ఈ 4 ఇన్‌కమ్ తీసుకోవచ్చు ఈ కేటగరీకి అయితే మీరు. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అయితే ఈ 4కి మీరు ఎలిజిబుల్ అయ్యారు. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. క్లియర్‌గా Yes, sir. ఉంది. ఇంకా కొత్త వాళ్ళు కూడా కొద్దిగా ఇన్వాల్వ్ అవ్వండి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వి చెప్తే ఇంకా బాగుంటుంది. ఓకే. రైట్. రైట్ సార్. సెకండ్ థర్డ్ క్యాడర్ ఆర్గనైజర్ అండి. ఈ ఆర్గనైజర్ క్యాడర్ అనేది మనం చిన్న టార్గెట్‌తోనే ఇష్టం జరుగుతుంది. ఏందంటే మీరు ఇక్కడ 50-50 అంటే 50,000 ఎవరైతే మ్యాచ్ చేస్తారో వాళ్ళకి మనం మళ్ళీ లీడర్‌షిప్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే 20% ఇస్తా ఉన్నాం. అంటే ఒకేసారి మీకు 20% ఎందుకు పెంచారో మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే టీమ్ చాలా మంది లీడ్ చేయలేక, టీమ్‌ని కాపాడుకోలేక డబ్బులు పెట్టి నేను డబ్బులు పెడుతున్నానని చెప్పని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు టైంలో. వాళ్ళందరికీ మనం ఏంటంటే సపోర్ట్ అంటే 20% మనం ఇవ్వటం జరుగుతుంది. ఏ కంపెనీ ఇవ్వలేనిది మనం ఈ 20% ఇవ్వడం జరుగుతుంది. లీడర్ కంటే సపోర్ట్ ఏంటంటే చాలా మంది టిఫిన్‌లు ఇవ్వటం, వాళ్ళకి భోజనాలు పెట్టడం చేస్తా ఉంటారు. అలాగే పెట్రోల్ కూడా ఖర్చు అవుతా ఉంటది. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని టీమ్‌ని లీడ్ చేయాలంటే గనక కంపల్సరీగా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని కాన్సెప్ట్ తోటి మనం ఈ లీడర్‌షిప్ బోనస్ అనేది మనం 20% ఇవ్వడం జరుగుతుంది. అంటే చాలా మందికి ఏంటంటే ఇది ఒక ఓవరాల్ అనిపించొచ్చు. మేము ప్రీవియస్ కంపెనీలో చేసేటప్పుడు లీడర్‌షిప్ బోనస్ అనేది దాదాపు పెద్ద టార్గెట్ చేస్తే తప్ప ఆ లీడర్‌షిప్ బోనస్ వచ్చేది కాదు. అది కూడా ఎంత పెట్టారంటే జస్ట్ ఒక 2% ఇచ్చేవారు. లీడర్‌షిప్ బోనస్. 2% అంటే మనకొచ్చిన ఇన్‌కమ్‌లో దాదాపు లీడర్స్ పెట్టేసిన తర్వాత తీసుకునే టయానికి మనకొచ్చేసరికి మనం చూసుకుంటే జేబులో చూసుకుంటే గనక దాదాపు ఆల్‌మోస్ట్ అనేది డబ్బులయిపోతా ఉండేయి. అంటే పాకెట్ ఖాళీ అయిపోతా ఉంటది. అంటే టీమ్‌కి పెట్టేటప్పుడు రోజుకి కనీసం తక్కువ లేకుండా ఖర్చు ఇవాళ 500, 1000 రూపాయలు ఈజీగా అవుద్ది. యెస్ ఆర్ నో? Yes, ఎస్ sir. సార్. ఎస్ సార్. Yes, ఎస్ సార్. అంటే మనం పెట్రోల్ కానివ్వండి, అక్కడ ఏదన్నా టయానికి భోజనం కానివ్వండి, ఏదైనా టిఫిన్ కానివ్వండి, ఏదైనా సంథింగ్ ఏదైనా పెట్టినా ఖర్చు పెట్టినా కంపెనీ మనకి ఆదుకునేటట్టు ఉంటే గనక బావుంటదని చెప్పి మేమేం చేసామంటే 20% మేము ఆల్రెడీ యాక్చువల్‌గా లీడర్‌షిప్ బోనస్ చిన్న టార్గెట్ 50,000 మ్యాచ్ తోటి మనం ఇవ్వటం జరుగుతుంది. అంటే మీకు ఎందుకు ఈ ఈజీ టార్గెట్ అంటున్నానంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు దాదాపు మీకు కనీసం ఒక ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉంటారు. అలాగే ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చి మాక్సిమం మీ కంట్రోల్‌లో ఒక 10 మంది ఉంటారు. అంటే ఈళ్ళందరూ చేసిన టార్గెట్ మీద మీకు ఈ బీవీస్ మ్యాచ్ అవ్వాలి. అంతే తప్ప ఇండివిడ్యువల్‌గా మీరు చేసేది గాదు. ఇది టీమ్ మీద వచ్చే బీవీస్ మాత్రమే. మనం ఇచ్చేది టీమ్ మీద. అంటే ఈ టీమ్ అనేది మీకుంది కాబట్టి ఎర్లీగా వాళ్ళని మీరు మంచి అచీవర్‌గా తయారు చేస్తే గనక మీరు క్యాడర్స్ అంటే చాలా డెడ్ ఈజీగా అయిపోతా ఉంటాయి. దయచేసి గమనించండి.
ఇక్కడ వచ్చి బీవీ అంతా కూడా మీరు టీం మీద చేసే బిజినెసే. వాళ్ళని కాపాడుకుంటూ మీరు ఎగ్జాక్ట్లీ వాళ్ళకి సర్వీస్ ఇస్తూ వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటే కనుక మీ టార్గెట్ చాలా డెడ్ ఈజీగా ఉంది. మీరు ఇండివిజువల్గా చేయాలంటే చాలా కష్టంగా కూడుకున్న పని కాబట్టి టీంని బాగా మీరు వాళ్ళని ప్రమోట్ చేసుకోండి, మీటింగ్ పెట్టండి, జూమ్ తెప్పించుకోండి. వాళ్ళందరిని కూడా మంచిగా కాపాడుకుంటే కనుక 100% టీం మీద మీకు లాస్ట్ వరకు అంటే ఈ క్యాడర్స్ అంటే 11 రకాల ఇన్కమ్ రావాలంటే కనుక మ్యాక్సిమం టీం మీద వస్తుంది కాబట్టి మీరు టీంని కాపాడుకోండి దయచేసి. ఎక్కడ కూడా ఇగోకి వెళ్ళకండి. ఓకే? ఎందుకంటే నీకు ఎందుకు కూడా చెప్తాను ఇందులోను. సింగిల్ లెగ్గర్ కూడా చేసుకోవచ్చు కదా సార్ అంటున్నారు. సింగిల్ లెగ్గర్ అంటే సింగిల్ లెగ్గర్ టీం మీద రాదు, మీకు డైరెక్ట్ స్పాన్సర్ మీద మాత్రం వచ్చిద్ది. చాలా మంది ఏంటంటే ఏమనుకుంటున్నారంటే సార్ మీరు సింగిల్ లెగ్గర్ వచ్చింది అంటున్నారు కదా, నాకు నేను పక్కన చేయట్లేదు కదా, నాకు వెనకం వచ్చేది కదా అనుకుంటున్నారు. అట్లా రాదు. దయచేసి మీరు ఏం చేస్తారంటే పక్కన మీరు మ్యాచ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి. డైరెక్ట్ స్పాన్సర్ మీద మీరు ఎవరైతే డైరెక్ట్ స్పాన్సర్ చేసుకుంటారో 10 మంది చేసుకున్నా వాళ్ళు చేసే బిజినెస్ మీద మీకు 100% 20% వచ్చింది. ఇది క్లారిటీగా అర్థం చేసుకోండి. మీ డైరెక్ట్ స్పాన్సర్ మీద మాత్రమే ఎంతమందిని జాయిన్ చేసుకుంటారో అంతమంది మీదకు మీకు 20% మీ 20%లో ఉంటే మీకు 20% వచ్చింది. లేదా 8లో ఉంటే 8% వచ్చింది. లేదా 16లో ఉంటే 16% వచ్చింది. 12 అంటే 12% వచ్చింది. అంటే ఈ పైన మీరు ఏ పర్సెంట్ కూడా గమనించుకోండి. 20% ఒకసారి మీరు కొనుక్కుంటే కనుక కాంబో, లేదా మీరు ఇష్టం మీరు సింగిల్గా కొనుక్కున్నారా లేదా రెగ్యులర్గా కొనుక్కున్న దాని మీద మీరు 20% అవ్వచ్చు, నో ప్రాబ్లం. అంటే ఎవరిలాగైనా చేసుకోవచ్చు మీరు. దీన్ని మాత్రం గమనించుకోండి. ఎవరైతే 20% చేస్తారో వాళ్ళు మాత్రమే డైరెక్ట్ రిఫరల్ మీద మీకు 20% వచ్చింది. టీం మీద అంటే గనక మీరు మ్యాచింగ్ మీద 100% ఈ పక్క ఎంత ఉందో ఈ రెండు పక్కల సమానంగా ఉంటే గనక మీకు ఆల్రెడీ మ్యాచెస్ ఇస్తారు. ఒకవేళ ఓ పక్క ఎక్కువైంది ఓ పక్క తక్కువ ఉందంటే కనుక ఏదైతే ఎక్కువ మ్యాచింగ్ అవుతుందో, ఏదైతే ఎక్కువ ఉందో టార్గెట్, దాన్ని మ్యాచ్ చేసుకుని మీకు డబ్బులు ఇస్తుంది కంపెనీ. ప్లస్ ఉన్న బీవీని మీకు క్యారీ ఫార్వర్డ్ చేసి ఇస్తుంది. దయచేసి గమనించుకోండి. ఇక్కడ మీరు ఒకసారి అర్థం చేసుకుని ఇది చేసుకోండి. చాలా మంది ఏంటంటే ఈ టార్గెట్ తెలియట్లేదు చాలా మందికి. ఎందుకంటే ఇది ఎలా మ్యాచ్ చేస్తున్నారని తెలియట్లేదు. మ్యాచింగ్ అనేది 100% ఈ పక్క ఏలో ఎంత ఉందో బిలో సేమ్ ఉండాలి. లేదా సిలో కానీ డిలో కానీ ఉన్నా సరే ఎక్కడ ఈ 4 లెగ్గలో ఎక్కడైతే ఎక్కువ ఉందో దాన్ని మ్యాచ్ చేసుకుని మీకు డబ్బులు ఇస్తుంది కంపెనీ. ప్లస్ ఒకవేళ రెండిట్లో కనుక ఇంకా తక్కువ ఉంటే కనుక దాన్ని బయటకు చేసి కూడా డబ్బులు ఇస్తుంది మీకు. అంటే ఎక్కడ కూడా బీవీ మీకు వేస్ట్ అవ్వదు. 4 లెగ్గలు ఎక్కడ చేసినా మీకు మ్యాచింగ్ అనేది కలుస్తుంది. లేదా సింగిల్ లెగ్గలో కూడా మీకు కలుస్తుంది. ఇది 100% లీడర్స్ అనేది కంపల్సరిగా మీ అందరూ కూడా ఒకసారి ప్లాన్ అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే ఫోన్ చేసి కనుక్కోండి. ప్లాన్ చెప్పేటప్పుడు కూడా మీరు క్లుప్తంగా చెప్పండి. అంతే తప్ప తడబడుతూ కూడా చెప్పొద్దు. వాళ్ళ కళ్ళలో కళ్ళబెట్టి చూసి చెప్పండి. ఏం చెప్తున్నారో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు చెప్పే ప్లాన్ ఆల్రెడీ అర్థం కావాలంటే కనుక 100% మీరు నేర్చుకుని తీరవలసిందే. ఇందులో ఏం బెనిఫిట్స్ ఇస్తున్నాము, ఏం ఇస్తున్నామని కూడా మీరు 100% తెలుసుకుని ఎక్స్ప్లెయిన్ చేయండి. 1, 2 సార్లు కొత్త, 4 సార్లు కొత్త, 10 సార్లు ఫెయిల్ అయ్యారు. కానీ 11 దగ్గరికి 100% పర్ఫెక్ట్గా వచ్చింది. ఇబ్బంది లేదు. ఎవరైనా సరే డాక్టర్ కూడా 10 సార్లు ఆపరేషన్ చేసి ఫెయిల్ అయినా చంపేసి డాక్టర్ అవుతాడు. మనం కూడా అంతే. ఏం పర్లేదు, ఇబ్బంది పడదు, సిగ్గుపడొద్దు, భయపడొద్దు.